జెన్యున్గా చర్చికి వెళ్ళి జెన్యున్గా ఉంటే వేస్ట్ అండి. నిజంగా చెప్తున్నా, దానికి మూల్యం చెల్లించక తప్పదు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మనమే పాపంలో ఉంటే అనేకులను ఎట్లా రక్షిస్తామండి? ఒకవేళ మరలా 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 పాపంలో పడిపోతున్న నిన్ను దేవుడు మరలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని దేవుడు మరలా నిన్ను దర్శిస్తున్నాడు. దయచేసి ఆ ప్రేమను నిర్లక్ష్యం చేయకు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాటని క్రియల్లో పెట్టడం. ఐ లవ్ యూ అని చెప్పి చర్చికి పోయి పాటలు పాడి ఆరాధన చేసి బైబుల్ చదివితే నిజంగా ఆయనను ప్రేమించినట్టు కాదు. ఆయన మాటను క్రియల్లో పెట్టి అటువంటి శ్రమ మనం ఈ భూమి మీద అనుభవిస్తేనే మనం నిజంగా ఆయనను ప్రేమించినట్టు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రేమను నుంచి ఎప్పుడు దూరం వెళ్ళదు. నువ్వు చనిపోయేంత వరకు ఆయన ప్రేమ నిన్ను వెతుకుతూనే ఉంటుంది. దయచేసి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని వెతుకుదాం. పరలోకం గురించి భూమి మీద ఇప్పుడే మనం సిద్ధపడుతూ అనేక ఆత్మల కోసం ప్రార్థిద్దాం. ఎంతో మంది పాపంలో ఉన్నారండి, వారిని ఎవరు రక్షిస్తారు? మనమే ఇంకా చర్చికి వెళ్తూ మనమే నశించిపోతుంటే నశించిపోయే ఆత్మల కోసం ఎవరు ఆలోచిస్తారు? ఒకసారి ప్రశ్న వేసుకొని హృదయంలో ఒకసారి గట్టి తీర్మానం తీసుకొని దేవుని నిజంగా ప్రేమించడం నేర్చుకుందాం. దేవుని చిత్తాన్ని నెరవేరుతాం.